గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉప్పాల హారిక రాము దంపతులు ఫిర్యాదు చేశారు. గుడివాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని కంప్లైంట్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ కే కన్వెన్షన్లో జరుగుతున్న వైసీపీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికతో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రామును టీడీపీ శ్రేణులు అడ్డుకుని కారు అద్దాలు ధ్వంసం చేశారని, దీంతో సుమారు గంటకు పైగా కారులోని ఉప్పాల హారిక దంపతులు ఉండిపోయారని తెలుస్తోంది. ఇక పోలీస్ బందోబస్తు మధ్య జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక దంపతులను పిఎస్కు తరలించారు పోలీసులు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జడ్పీ చైర్మన్ హారిక కన్నీటి పర్యంతం అయ్యారు. మహిళని కూడా చూడకుండా తనను దుర్భాషలాడారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సభ్య సమాజం తలదించుకునేలా గుడివాడలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కావాలని మా మీద హత్యాయత్నం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగల కొట్టారు, మీ మీద దాడి చేసే ఉద్దేశం వచ్చారా? మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కారు అద్దం చేత్తో పగల కొడితే పగులుతుందా? మీరు చూసారు కదా విజువల్స్. చేత్తో పగల కొడితే అలా అద్దం బద్దలైపోతుందా? వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు, లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి, వాటితో బద్దలు కొడుతున్నాడు. రెండో అద్దం కూడా, నా వైపు ఉన్న అద్దం కూడా బద్దలు కొడటానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. భయంతోనే మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం గంటన్నర సేపు. తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేయట్లేదు. దానికి కారణం మేము నిలదీసి అడిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుందండి, గొడవలు అయిపోతాయి, వాళ్ళు తాగేసి ఉన్నారు, వాళ్ళు గుండాలు కాబట్టి మీ పైన దాడి చేస్తారు, మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో ఇష్యూస్ అవుతున్నాయని రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దానికోసం పోలీస్ సైడ్ నుండి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. విజువల్ పోలీసింగ్ పెంచుతున్నాము. అదేవిధంగా మా సబ్ డివిజన్ స్టాఫ్ ఎస్పీ గారి గైడెన్స్ లో రకరకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ ఐ హోప్ పీపుల్ కూడా అందరు కోఆపరేటివ్ గా ఉంటారు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండి. ఇక్కడ మీరు చూసినట్టు ఏదైనా పెద్ద ఇష్యూ కూడా జరుగుతుంది. ఎవరి మీద కేసులు పెట్టడం కానీ ఎవరన్నా అదుపులోకి తీసుకుంటాం కానీ జరిగిందా సార్? ఎస్ ఎవరైతే మిస్చీఫ్ చేశారో, మిస్క్రియంట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము ఖచ్చితంగా రేపు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తాము. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలన్నది మా అడిషనల్ ఎస్పీ గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం. అంటే మొత్తానికి పరిస్థితి అదుపులోనే ఉందా సార్? రేపు ఏమన్నా ఫోర్స్ అదనంగా పెంచే అవకాశం ఉందా? లేదండి, గుడివాడ ఇస్ యూజువల్లీ పీస్ఫుల్, అట్లీస్ట్ నేను చూస్తున్న కొన్నాళ్ళు. సో ఇప్పటికైతే ఇట్ ఈస్ రెస్పాన్స్. మాకు కావాల్సినప్పుడు వెన్ ఆర్ దేర్ ఇస్ నీడ్ డైనమిక్